కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులో యురేనియం బోర్ల తవ్వకాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఇక మీదట అక్కడ ఎలాంటి తవ్వకాలు జరగవన్నారు. గత కొన్ని రోజులుగా కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ల, చెల్లెల చిలిమిల, బోతపల్లి గ్రామాల ప్రజలు నిరసన ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తుండగా వీరికి విపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఆందోళనలు మరో స్థాయికి చేరాయి. సమస్య తీవ్ర దృష్ట్యా జిల్లాకు చెందిన మంత్రి టీజీ భరత్, పలువురు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిసి యురేనియం ప్రాజెక్టు వల్ల గ్రామాల్లో నీరు కలుషితమవుతుందని, స్థానికులు ఆందోళన చెందడంతో పాటు భూగర్భంలో జరిగే బ్లాస్టింగ్ కారణంగా టెయిలింగ్ పాండ్ వల్ల తెల్లని దుమ్ము వచ్చి పడుతోందని, వీటి కారణంగా గ్రామాల్లో ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. వెంటనే స్పందించిన సీఎం యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులోనూ కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటి కారణంగా చర్మ వ్యాధులకు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి రావడంతో తాము ఈ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా దేశ అణు సామర్థ్య నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్ 2 అనుమతులు ఇవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో తవ్వకాలను నిలిపివేశారు. ఇకపై కప్పట్రాళ్ల ప్రాంతంలో బోర్ హోల్స్ వేయడం నిలిచిపోనున్నాయి. ఇకపై యురేనియం తవ్వకాలు జరగవని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధికారికంగా ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఆందోళనలు విరమించారు.